గ్రామ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రభుత్వ చెరువును అన్యాక్రాంతం చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం వేగంగా పావులు కదుపుతోంది. మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో జాయింట్ కలెక్టర్ గ్రామానికి వచ్చి నాకు అసలు అర్జీ ఇచ్చారా, నాకేమీ తెలియదు అని విస్తుపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే గ్రామ చెరువు సర్వే నెంబర్ 360/A1 ఎవరికీ కేటాయించవద్దని, దానిని గ్రామాభివృద్ధికి లేదా క్రీడా ప్రాంగణంగా మార్చాలని స్థానిక ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పినప్పటికీ ఎంఆర్ఓ ఆ మాటలను బేఖాతరు చేస్తూ అన్యాక్రాంతం చేయడానికి సిఫారసు లేఖలు సిద్ధం చేయడం వెనుక పెద్ద ఎత్తున లంచాలు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2022 నుంచి గ్రామస్తులతో కలిసి మండల తహసీల్దార్, కలెక్టర్, పీజీఆర్ఎస్ కు ఎంపీటీసీ కనుమూరు మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తులు సమర్పిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా 2025లో హైకోర్టు నుండి స్టేలు కూడా తెచ్చారు. అయినా అధికారులు ఏమాత్రం ఎమ్మెల్యే ఆదేశాలను, హైకోర్టు స్టే ఆర్డర్ను మండల రెవెన్యూ అధికారులు లెక్క చేయడం లేదు. లేబూరు గ్రామంలోని పరిధిలో ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిలో ఇంకా 40 సెంట్లు మిగులు భూమి ఉంది. ఆ భూమిని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడానికి ఆ మిగులు భూమి సరిపోతున్నప్పటికీ అలాంటి అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టి సకల జనులకు ఉపయోగపడే చెరువును మాత్రం అన్యాక్రాంతం చేయడానికి తాపత్రయపడడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని, గ్రామ ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే అక్రమాలకు సహకరిస్తూ ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు కనుమూరు మధుసూదన్ రెడ్డి. నేను లేబూర్ బిట్ 1 ఎంపీటీ సభ్యునిగా ఉన్నాను ప్రస్తుతము. మా గ్రామంలో 360Aలో ఒక దొరువు కలదు. దాదాపు మా ముత్తాతల కాడి నుంచి దాన్ని అన్ని విధాల గొర్రెలకి, బర్రెలకి అన్నిటికీ దాన్ని ఉపయోగించుకుంటా గ్రామస్తులందరూ దాని మీద వాడుకుంటా ఉన్నారు. దీన్ని 2023లో గత ప్రభుత్వంలో సుబ్బయ్య గారు, ఎంఆర్ఓ గారు దీన్ని అన్యక్రాంతం చేయాలని చూశాడు, అమ్మ చూపాడు. దీన్ని మేము గ్రామస్తులం అందరి ద్వారా అడ్డుకొని దీన్ని అనేక సార్లు దీని మీద అర్జీలు ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్కి, కలెక్టర్ గారికి ఇచ్చినందువల్ల అప్పట్లో దీని జోలికి రాకుండా ఆపడం జరిగింది. ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీన్ని అదే విధంగా అన్యక్రాంతం చేయాలని కొన్ని ప్రతిపాదనలు వచ్చినందువల్ల దీనిపైన హైకోర్టుకు పోయి కూడా 2025లో స్టే తీసుకురావడం జరిగింది. అన్యక్రాంతం చేయాలంటే ఆక్రమించుకొని గ్రామానికి ఇబ్బంది చేయాలి, గ్రామ ఆస్తిని దోచుకోవాలని దీన్ని మేము అడ్డుకుంటా వస్తా ఉన్నాము. ఒక గ్రామ పౌరుడిగా, ఒక ఎంపీటీసీగా దీన్ని పలుమార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించారు. ఎలక్షన్ టైంలో కూడా దీన్ని పిల్లలకి గ్రౌండ్గా ఇస్తానని కూడా మాట ఇచ్చున్నారు. అది కూడా మా దగ్గర ఉన్నది. తర్వాత అనేక సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అనేక మార్లు ఈ జేసీ గారికి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. ఎంఆర్ఓ గారికి కూడా దీన్ని తెలియపరచడం జరిగింది. 2025లో దీని మీద స్టే తీసుకురావడం జరిగింది. దాన్ని డిస్మిస్ చేసి ఎంక్వైరీ చేయవలసిందిగా కలెక్టర్కి దీన్ని ఆదేశాలు ఇచ్చున్నారు. పలుమార్లు దీనిపైన అర్జీలు గ్రామస్తులు కావచ్చు, ఎంపీటీసీగా నేను కావచ్చు పలుమార్లు అర్జీలు ఇస్తున్నా. మేమిచ్చిన అర్జీలకి ఈ రోజుకి ఒక్కదానికి కూడా రిప్లై లేకుండా ఆ కొనుక్కునే రైతు అర్జీ ఇస్తే మాత్రం జేసీ గారు వచ్చేస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారు. ఎంఆర్ఓ అయితే ఫుల్ సపోర్టు. బహుశా నేనైతే ఎంఆర్ఓకి, ఆర్ఐకి ₹1 ఇవ్వను. వాళ్ళు ఇచ్చినందువల్ల వాళ్ళకి వస్తున్నారేమో నాకు తెలియదు. కానీ నేను కూడా అధికార పార్టీలో ఏకైక ఎంపీటీసీగా ఉన్నాను. ఒక గ్రామ అభివృద్ధి కోరుకునేవాడిని నేను. దాదాపు 2 నెలల నుంచి ఇళ్ల స్థలాలు లేవు, ఇదిగో పలానా దగ్గర స్థలం ఉంది, మీరు ఎంక్వైరీ చేయండి అర్జీ ఇస్తే ఈ రోజుకి ఎంఆర్ఓ దాని మీద దృష్టి సారించకుండా దగ్గర ఎస్టీలు, బీసీలు, ఎస్సీలు దగ్గర 40 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేకుండా అల్లాడుతూ ఉన్నారు. ఈరోజు దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మాలి చేయాలని అదేమనే మనం గట్టిగా అడిగితే ఎంఆర్ఓ, ఆర్ఐ నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు. ఒక ఎంపీటీసీగా నేను ఇక్కడ ఉంటే అధికార పార్టీ ఎంపీటీసీని, నేనేం అనామకుడిని కాదు, అధికార పార్టీ ఎంపీటీసీని అయినా సరే ఒక ఆర్ఐ నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఒక రిపోర్టర్ ఉన్నాడు, మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు. వీళ్ళందరి ముందు అతను బ్లాక్మెయిల్ చేస్తుంటే కనీసం ఎంఆర్ఓ దాని మీద చర్య తీసుకోకుండా ఈ విధంగా అయితే పార్టీ వాళ్ళు, నాయకులు, లీడర్లు వచ్చి ఎంఆర్ఓని కానీ ఆర్ఐని కానీ ఏం అడగలుగుతారు? ఈ విధంగా మీ ఫోన్ రికార్డ్ చేస్తున్నాము. ఇప్పుడు రేపు పొద్దున ఎమ్మెల్యే గారు ఆర్ఐకో, ఎంఆర్ఓకో ఫోన్ చేస్తారు, లేదంటే ఇక్కడ నాయకులు ఫోన్ చేస్తారు.
వాళ్ళ కాళ్ళన్నీ రికార్డులు అవుతున్నాయి ఆడ. రికార్డులు అయినప్పుడు అది తప్పు కావచ్చు, మంచి కాదు, అది కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఒకరు పర్మిషన్ లేకుండా రికార్డ్ చేయడం తప్పు కదా. సరే చేశాడు, చేసింది చూపించాలి కదా, ఏం తప్పు మాట్లాడడం చూపించాలి కదా, నిర్భయంగా పెట్టాలి కదా. పెట్టు, నా మీద కేసు పెట్టు, స్టేషన్ ఉంది కదా, పెట్టి నా మీద చర్య తీసుకో. అదేం లేదు. ఎంఆర్ఓ కూడా అతనికి సపోర్ట్ చేస్తా. కనీసం 2 నెలలు అయితే ఈ రోజుకి ఇవ్వకుండా, మొన్న జేసీ గారు వస్తున్నారంటే 2 రోజుల కిందట ఇదిగో ఇట్లా పంపించాము, ఇట్లా ఇళ్ల సైట్లు అడుగుతున్నారని చెప్పి 2-3 రోజుల కిందట పంపించారు. దీని మీద ఎమ్మెల్యే గారు చెప్పున్నా కూడా ఎంఆర్ఓ ఇంత నిర్లక్ష్యంగా చూపిస్తున్నా అంటే దీన్ని ఏమనిగా పరిగణించాలో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా. ఈ రోజు నిజంగా అధికార పార్టీలో ఉండి నేను ప్రెస్ మీట్ ముందుకు రావడం నాకు సిగ్గుచేటుగా ఉంది నిజంగా. ఎందుకంటే నేను అధికార పార్టీలో ఉండి నేను 4 పని చేయాలనుకున్నప్పుడు, నేను కష్టపడి పని చేస్తున్నప్పుడు న్యాయంగా ఒక 40 మందికి ఇళ్ల స్థలాలు కావాలని, లేకుంటే ఒక దొరువు ఆక్రమణ కాకుండా చూడాలని నేను కోరుకుంటా ఉంటే, నేను కనీసం నా స్వస్థల మీదే 7 అర్జీలు ఇచ్చా. 7 అర్జీలు ఎవరికి ఇచ్చారు? ఎంఆర్ఓకి ఇచ్చా, జేసీకి ఇచ్చా, కలెక్టర్కి ఇచ్చా. ఎంఆర్ఓ పరిధి కాకపోతే ఎంఆర్ఓ జేసీకి పంపించాడా? పంపిలే. అదే కదా, అదే చెప్తున్నానన్నా. ఇప్పుడు జేసీ గారు మా ఊరికి వచ్చారు విజిట్కి, రోజు దొరువు గురించి విజిట్కి వచ్చారు. నేను 10 అర్జీలు ఇచ్చా, 10కి రాలా. ఇప్పుడు ఒక గ్రామం ఆస్తి దోచుకోవాలని చూస్తే ఆయన అర్జీ ఇస్తే, లేదంటే ఆయన డబ్బులు ఇచ్చాడో, అర్జీ ఇచ్చాడో, లేకుంటే ఇంకెవరి చేత ఫోన్ చేయించుకున్నాడో, రికమెండ్ చేసుకున్నాడో మనకు తెలీదు. జేసీ గారు ఈరోజు వచ్చారు. జేసీ గారిని ఒకటే అడిగా, సార్ మేము గ్రామస్తులం అన్యాయం అయిపోతాం, గ్రామం అన్యాయం అయిపోద్ది, గ్రామానికి ఉపయోగపడేది అభివృద్ధి పదంలో ఉంది, గ్రామానికి దాని గుండా 10 రూపాయలు ఇన్కమ్ ఉంది, అది ఎట్లా చేయాలని మీరు ఆలోచించాలి. కానీ అమ్మేదానికి కొనేదానికి మీరు వచ్చేసారు. కనీసం ఎవరికి చెప్పరా సార్? గ్రామస్తులకు చెప్పరా? ఎవరికి చెప్పరా సార్? అంటే హైకోర్టు నుంచి నువ్వు స్టే తెచ్చినా కానీ వాళ్ళు దాన్ని కూడా బేఖాతరు చేస్తున్నారా? దాన్ని చేసి కలెక్టర్కి ఇచ్చారు. కలెక్టర్ని ఎంక్వైరీ చేసి దీన్ని పూర్తిగా ఏం చేయాలని కలెక్టర్ నిర్ణయం తీసుకోమన్నారు. కలెక్టర్కి ఆల్రెడీ ఇచ్చాం. కలెక్టర్ పలుమార్లు ఏం చెప్తారు, కలెక్టర్ దీన్ని ఎట్లా చేస్తామమ్మా, అసలు దీన్ని చేయడానికే కుదరదు, అసలు వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు కలెక్టర్ అంటాడు. జేసీ గారు ఏమంటారు, నాకు అసలు తెలియదు, మీరు అర్జీ ఇచ్చారా అంటాడు. నేను 10 సార్లు అర్జీ ఇచ్చున్నా. అర్జీలు ఇప్పుడు మీరు ఈ టైంలో ఈ పీరియడ్ లో మీరు జేసీగా ఉన్నారు. ఉన్నాయి, అన్ని ఉన్నాయి నా దగ్గర, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి కదా. అర్జీ ఎదుగోండి, ఎదుగు స్టాంప్ కూడా ఉంది కదా, అన్నీ ఉన్నాయి. ఈ రోజు నేను జేసీ గారిని ఒకటే అడిగా, సార్ మేము ఇచ్చినప్పుడు రావట్లేదు, నేను కూడా అధికార పార్టీ ఆ విధంగా వేసుకున్నా కూడా నేనేం అపోజిషన్ పార్టీ కాదు సార్, నేను అపోజిషన్ పార్టీ ఏం కాదు. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చెప్పున్నారు, దీన్ని ఏం చేయకూడదని ఎంఆర్ఓ గారికి చెప్పున్నారంటే జేసీ గారు ఒకటే అడుగుతున్నారు, మీరు నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అని. నేను తీసుకొచ్చేదేం సార్, ఎంఆర్ఓకి ఇచ్చినాను, మీ పక్కన ఎంఆర్ఓ ఉన్నాడు. ఈ ఊరు విజిట్ దొరువు కోసం వచ్చినప్పుడు కనీసం మీరు ఎంఆర్ఓ మీకు చెప్పాలి కదా, ఇది ఇబ్బందుల్లో ఉంది సార్, ఇది ఇట్లా ఉంది, గ్రామానికి ఉపయోగపడేది, అనేక అర్జీలు ఇచ్చాం కదా, దీని మీద ఎంఆర్ఓ జేసీ గారు తెలియపరచాలి కదా. దీనికి దారి ఉంది, 3 కాలువలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడద్ది, ఉపయోగపడకుండా అయితే ఉండదు, ఉపయోగపడద్ది, ఖచ్చితంగా ఉపయోగపడద్ది. కానీ గ్రామస్తుల నిర్ణయం ఏమన్నా తీసుకున్నారా? తీర్మానం చేశారు. ఇప్పుడు జేసీ గారు అడిగారు, పంచాయతీ తీర్మానం చేశారా? చేశారు. 3-4 తీర్మానాలు చేస్తున్నారు. ఏ తీర్మానమో ఎంక్వైరీ చేసి కరెక్ట్ చేయమనండి. ఆ ఫేక్ తీర్మానాల మీద వాళ్ళని చర్య తీసుకోమనండి. ఫస్ట్ తీర్మానం ఇచ్చారు, 4 తీర్మానాలు ఇచ్చుండయి. ఏ తీర్మానం మీద చర్య తీసుకోమనండి. ఇవన్నీ ఎంఆర్ఓ తెలీదా? ఆర్ఐకి తెలీదా? ఏం చేస్తున్నారు అసలు? ఎమ్మెల్యేగా చెప్పినా కూడా ఎంఆర్ఓ ఆర్ఐ తీసుకోవట్లేదంటే అసలు కనీసం ఎమ్మెల్యే మనుషులు మేము, ఒక అధికార పార్టీ నాయకులు మా ఫోన్లే రికార్డ్ చేసి బెదిరిస్తున్నారంటే ఆర్ఐ ఎంఆర్ఓ, ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ అసలు నేను అడుగుతున్నా, నేను అసలు మమ్మల్ని ఏం చేయాలని. అచ్చెన్నాయుడు గారు ఒక మాట చెప్పారు, ఏమని? పార్టీ రాగానే మీకు గౌరవమైన స్థానం ఇస్తాము, అధికారి కాడికి పోగానే కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, మిమ్మల్ని కూర్చోబెట్టి అన్నాడు. ఈరోజు టీ కాఫీ ఇవ్వలే, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయకుండా ఉంటే చాలు అధికారులు. నన్ను కొందరు అధికారులు, ఆర్ఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, దీన్ని సపోర్ట్ చేసింది ఎంఆర్ఓ, దాన్ని బ్లాక్మెయిల్ చేసింది ఆర్ఐ. ఇట్లా అడ్డోళ్ళని మండలంలో పెట్టి మేమేం ప్రజలకు పని చేయగలుగుతాం? ఈ రోజుకి నా మీద ఒక అభియోగం చూపించండి. ఒక లేనోడికి పనిచేసానే తప్ప ఈ రోజుకి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను రాజకీయం చేస్తున్నా. ఎట్టో దేవుడి దల్ల ఎమ్మెల్యే గారు, పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు ఉండారని చెప్పి మేముంటే, ఇది ఎమ్మెల్యే గారు చెప్పారు కదా ఆపమని. ఎంఆర్ఓకి ఏమంత ఇంట్రెస్ట్? నేనైతే మీకు డబ్బులు ఇవ్వను,
నేనైతే మీకు డబ్బులు అంటే ఎమ్మెల్యే మాటలు కూడా బేఖాతరు చేస్తున్నాడు అదే కదా మరి. ఎంఆర్ఓ గారు. అదే కదా అయితే మరి మీరే చెప్పండి. ఎమ్మెల్యే మాటలు కూడా బేఖాతరు అంతే చేస్తారు కదా, ఎమ్మెల్యేని కూడా తీసుకోవట్లేదు కదా. ఎమ్మెల్యే గారు అది పనిగా పిలిచి దగ్గర ఒక 60-70 మందిని తీసుకోపోయి ఎమ్మెల్యే గారు చెప్తే సరే అని చెప్పి ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అవుతున్నారు, కానీ ఆ దృష్టికి ఏం చెప్తున్నారో మాకు తెలీదు. ఎమ్మెల్యే గారి దృష్టిలో ఏం పెడుతున్నారో మాకు తెలీదు. వీళ్ళు మళ్ళీ తీసుకోపోయి, కానీ ఎమ్మెల్యే గారు అయితే నాకు తెలిసినంతట్లో నా కళ్ళ ముందే జేసీ గారికి కూడా ఫోన్ చేసి ఇది 10 మందికి ఉపయోగపడేది, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలండి. అయినా జేసీ వస్తున్నాడంటే దీనికి ఏమని అర్థం నాకు అర్థం కావట్లేదు. మీకు ఇంతకు ఏం కావాలి? మాకేం వద్దు, గ్రామం అభివృద్ధి కోరుకునేది. ఆడ ఒక దొరువు ఉంది, ఎకరా 83 సెంట్లు దొరువు ఉంది. 2 ఎకరాల 13 సెంట్లు ఉంటే 15 సెంట్లు అది ఏదో గోల్మాల్ చేసి మాయ చేశారు, కాదనట్లా. కానీ ఎకరా 83 సెంట్లు ఉంటే ఈ రోజు గ్రామాల్లో ఇళ్ల స్థలాలు లేక గవర్నమెంట్ ల్యాండ్ లేక ఎన్ని గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ రోజు మా గ్రామంలో అభివృద్ధికి ఒకటి ఉంది, పిల్లకాయల గ్రౌండ్ ఆడుకోవడానికి ఇవ్వండి. మా గ్రౌండ్ లేదు, ఎమ్మెల్యే గారు ఇస్తానని కూడా మాట ఇచ్చున్నారు, ఇవ్వండి. లేదంటే ఒక దొరువు గుంటకు పాట పెట్టి చేపల చెరువులకి ఇవ్వండి. ఒక 60-70 వేలు గ్రామానికి వస్తుంది సంవత్సరానికి. దాని గుండా గ్రామ అభివృద్ధి పొందొద్దు కదా. దారి లేదన్నారు, దారి లేకపోతే మండల రెవెన్యూ సర్వేరు ఎట్లా ఇచ్చాడు దారి ఉందని, రావులదుర్గ దారి ఉందని ఎట్లా ఇచ్చాడు? దారి ఉందని ఇచ్చాడు కదా, ఎట్టిస్తాడు? మండల సర్వేరే ఇచ్చాడు కదా, విఆర్ఓ రిపోర్ట్ రాసినాడు కదా. ఏమి లేకుండా ఇవన్నీ తెలుసుకోకుండా నాకేం తెలియదు అని చెప్పి ఇక్కడ జేసీ గారు వస్తే వినడానికి విడ్డూరంగా ఉంది నిజంగా. ఇది ఒక అంత ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి ఒక గ్రామానికి వచ్చి మీరు నాకేం ఇవ్వలేదు, ఇక్కడ నాకేం తెలియదు, నేను చూడడానికి వచ్చాను, ఎంఆర్ఓ చెప్పలేదు, ఆర్ఐ చెప్పలేదు అంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. హాస్యాస్పదం కూడా ఉంది. కనీసం ఎమ్మెల్యే గారు ఇంత మంచి పనులు చేస్తున్నారు, వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేస్తున్నారు. పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఏంది వాళ్ళకి అప్రతిష్టలు? దీనివల్ల ఏంది? వాళ్ళు సొంత డబ్బులు పెట్టి 1 ఎకరా 2 ఎకరాలు కొనిచ్చేవాళ్ళు ఇట్లా అమ్మమని వాళ్ళు ఎడ చెప్తారు? చెప్పరు కదా. చేయొద్దని కూడా చెప్తుంది కదా, ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదా. మీరు అడగలా ఎవరు అమ్మమంటే అమ్మడానికి వచ్చారు లేదంటే నాకు ఇవ్వలేదు అంటున్నాడు ఒకటే మాట. ఎంఆర్ఓ పక్కన చేరి చూస్తా ఉన్నాడు. ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు? గమ్ముకున్నాడు కూర్చొని. ఎంఆర్ఓకి అనేక సార్లు ఇచ్చాం కదా అర్జీ. సరే ఇతను ఎంపీటీసీ అర్జీ ఇచ్చున్నాడు, ఇది అలిగేషన్ ఉంది, గ్రామాన్ని అభివృద్ధికి పనిచేసే సార్ అని చెప్పాలి కదా. ఫైనల్గా ఏమిలే, ఈ దొరువు మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలా. 40 కుటుంబాలు ఈ ఎంఆర్ఓ పుణ్యం అంట దగ్గర 2 నెలల నుంచి పాకులాడుతున్నా 40 కుటుంబాలకి. ఎమ్మెల్యే గారేమో ఇళ్ల స్థలాలు సరి చేయమంటారు. అక్కడ ఉన్న లీడర్స్ కానీ కమలాకర్ రెడ్డి కానీ కావచ్చు, ఎవరైనా కానీ దీన్ని చూసి ఇళ్ల స్థలాలు మనం ఇవ్వాలని చెప్పి ఎంఆర్ఓ కూడా అనేక సార్లు మండల అధ్యక్షులు పవన్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు దీని మీద ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు వాళ్ళ ధర్మం ప్రకారం. కానీ వీళ్ళు చేయట్లేదే. ఇదేమన్నా నా స్వార్థమా? నా ఇంట్లో అది ఏమన్నా ఉందా? నాకు లేబుల్లో సెంటు భూమి లేదు, నాకెందుకు పాకులాట? కాకపోతే నేను భారీ మెజార్టీతో వైసీపీ గవర్నమెంట్లో గెలిచా. నేను కనీసం 10 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఎమ్మెల్యే గారికి బాగుంటుంది, ఎంపీ గారికి బాగుంటుంది, మన పీరియడ్లో జరిగాయని. అదే వైసీపీ గవర్నమెంట్లో 50 సెంట్లు వేసి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. టీడీపీ గవర్నమెంట్లో కూడా స్థలం ఉంది కదా, సేకరించమంటున్నాం కదా. ఎవరిది అన్యాయంగా తీసుకోమన్నట్లా, గవర్నమెంట్ ల్యాండే తీసుకోమంటున్నాం. దానికి ఏం వీళ్ళకి ఇబ్బంది ఏంది? ఈరోజు నేను కోరుకునేది ఒకటే, దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము. ఇంకా కూడా ఇంత ముందుగా కాకుండా చెప్పు వదిలేయకుండా ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ మీద ఆర్ఐ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలా. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు నేను ప్రెస్ మీట్కి వచ్చానంటే అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం. దీని మీద ఇమీడియట్లీగా ఎంఆర్ఓ మీద ఆర్ఐ మీద ఒక ఎంక్వైరీ వేసి దీని మీద తీసుకోవాలి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.